వెళ్ళడానికి ఈమె ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. శపింపబడిన మనలను ఆశీర్వాదకరమైన దేశంలోనికి నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మాట విని ఆయన యందు విశ్వసిస్తే మనం నిత్య జీవము గలవారమని దేవుని మాట సెలవిస్తుంది. కాబట్టి మనం ఆలోచన చేయాలి. మనం లోకాసు వార్తలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 30 నుంచి 37 వచనాలు చూసినట్లయితే అక్కడ మంచి సమరయుడు అనే ఒక మనుషుడు మనం చూస్తాం. దీవించబడిన దేశము నుండి ఆయన శపింపబడిన దేశమునకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఈరోజు మనం ఆలోచన చేస్తే నీవు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తూ ఉన్నావు? నీ ఆత్మీయ స్థితిలో, నీ విశ్వాస జీవితంలో, నీ పరిస్థితులను బట్టి నీవు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. దీవింపబడడానికి, ఆశీర్వాదకరంగా ఉండడానికి, మరణం నుండి తప్పించుకొని జీవంలోనికి వెళ్ళడానికి ప్రభు నిన్ను పిలిస్తే నీవు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవలసిన పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన జనాంగమా, ఆలోచించవలసిన విషయం. ఇక్కడ లోకాసు వార్తలో 10వ అధ్యాయము 30 నుండి 37 వచనాలు మనం చూస్తే, యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కబడ్డాడు. హల్లెలూయా. అంటే దీవింపబడిన దేశము యెరూషలేము, శపింపబడిన దేశము యెరికో. నీవు యెరూషలేములో ఉండడానికి ఇష్టపడతావా? యెరికోలో ఉండడానికి ఇష్టపడతావా? అపవాది చేతిలో చిక్కబడి మరణానికి వెళ్ళగలుగుతావా? యేసుక్రీస్తు మాటల యందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి చేరుకోగలుగుతావా అనే విషయాన్ని కూడా గమనించవలసిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. చాలామంది క్రైస్తవ జీవితంలో జరిగేది ఏంటంటే, మన తలంపు, ఆలోచన మారిపోతూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించకుండా అపవాది మనల్ని అనేక సార్లు శోధనలోకి నెట్టివేస్తూ ఉంటే, నిత్య జీవము గల మాటలను విడిచి మనం దూరం అయిపోతున్నామా? నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా, నీవే నిత్య జీవము గలవాడవు అని చెప్పిన భక్తుని యొక్క మాటలు మనకి జ్ఞాపకం